హాయ్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హేమ హోమ్ రెసిపీస్ అండ్ శారీ కలెక్షన్స్. ఈరోజు నేను ఓరియో కేక్తో మీ ముందుకు వచ్చేసాను. అది చేసే విధానాన్ని ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను. ముందు ఓరియో బిస్కెట్లు అన్నీ తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. దాంతో కొంచెం పాలు మిక్స్ చేసుకుని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇట్లా రెడీగా ఉంది అనమాట. మీకు దీనిపైన ఒకవేళ నచ్చితే కనుక షుగర్ పౌడర్ కూడా మనం యాడ్ చేసుకో. ఇప్పుడు మనం ఒక బేసన్ లాంటిది ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్ని స్టవ్ మీద పెడుతున్నాము. ఇప్పుడు పెట్టి స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. దానిలో ఇప్పుడు మనము క్రిస్టల్ సాల్ట్ అంటే రాళ్ళు ఉప్పు అంటాం కదా, ఆ రాళ్ళు ఉప్పు యాడ్ చేయాలి. ఇప్పుడు మనము బటర్ తీసుకోవాలి. దీనికోసం బటర్ని ఇలాగా తీసుకొని గిన్నెకి మొత్తం అప్లై చేయాలన్నమాట. మొత్తం ఇట్లా బటర్ అంతా కూడా దీనికి గిన్నెకి అప్లై చేయాలి. ఇప్పుడు మనం బటర్ అప్లై చేసిన దాంట్లో ఈ ఓరియో మిక్స్ చేసుకున్నాం కదా మనం స్టార్టింగ్లో, దాన్ని ఇందులో మొత్తం వేసేసుకోవాలి. మొత్తం దాన్ని అందులో వేసేసుకొని దాన్ని మొత్తం మంచిగా ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా ఈవెన్గా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మొత్తం గిన్నెకి సంబంధించి మొత్తం అంతా ఈవెన్గా వచ్చేటట్టుగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందాక రాక్ సాల్ట్ పెట్టుకున్నాం కదా, దాన్ని మనము హీట్ చేసుకోవాలన్నమాట. ఇదంతా స్ప్రెడ్ చేసేప్పటికి అది ఇది అవుతుంది కాబట్టి దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ హీట్ చేసుకుని మనం ఈ గిన్నె ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఆ గిన్నె ఇలాగా దీంట్లో పెట్టేయాలి. పెట్టి దాని మీద ఒక ప్లేట్ మూత పెట్టాలి. ఇప్పుడు ఈ కేక్ అయితే మనకి రెడీ అయిపోయిందనమాట. దీన్ని కొంచెం చల్లారనిచ్చాక మనం దీన్ని ఏం చేయాలంటే ఒక ప్లేట్లోకి తీసుకుని కేక్ పీసెస్ తీసుకొని కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఓరియో కేక్ పీసెస్ అనేవి తీశారు. ఇప్పుడు దాన్ని వాళ్ళు టేస్ట్ చేసి అది ఎలా ఉందో చెప్తారు. ఓకేనా? మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే కనుక మీరు కూడా ఈ ఓరియో రెసిపీని ట్రై చేయండి. ఓరియో కేక్ రెసిపీని ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మరిన్ని రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఇప్పుడు మనకి ఓరియో కేక్ అనేది రెడీ అయిపోయింది. ఓరియో కేక్ మనం తీసుకుని ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత మీకు కావాలనుకుంటే దానిపైన డెకరేషన్ కోసం మనం కొంచెం షుగర్ పౌడర్ వేసుకొని ఈ ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదా, వాటిని పీసెస్ లాగా చేసుకొని పైన వేసుకొని మనం కట్ చేసుకొని తినొచ్చు అనమాట. అయితే ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తున్నారు చూడండి. హ్యాపీ బర్త్డే టు యూ.